Hi and welcome to the new vlog and ee roju mandaithe second day in Hyderabad anamata and first nenu chese pani entante nenu laptop tho aithe YouTube start chesano aa laptop 6 సంవత్సరాలు వాడాను అయినా కానీ ఇంక ఈ ల్యాప్టాప్ పని చేస్తుంది బట్ దీంట్లో బ్యాటరీ పాడైంది అండ్ స్పీకర్స్ పాడైనాయి సో దీన్ని జనరల్ సర్వీసింగ్ చేయించుకొని దీంట్లో బ్యాటరీ అండ్ స్పీకర్స్ మార్పించుకొని అయితే వద్దాం అనమాట అండ్ అవి దొరకడానికి చాలా టైం పట్టింది సో ఉన్నాయని అన్నాడు బ్యాటరీ కాస్ట్ డబల్ చెప్పాడు అయినా కానీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బ్యాటరీ కాస్ట్ 5000 అంట అండ్ స్పీకర్స్ అని చెప్పాడు తెలీదు సో వెళ్ళి సర్వీస్ చేయించుకొద్దాం అండ్ ఈరోజు మన మీటప్ కూడా ఉంది సో ఈ ల్యాప్టాప్ సర్వీసింగ్కి ఇచ్చి మీటప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ల్యాప్టాప్ని మళ్ళీ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో సో లెట్స్ గో టు ద సర్వీస్ సెంటర్ ఓకే గైస్ వీఆర్ నియర్ లొకేషన్ ఆఫ్ సర్వీస్ సెంటర్ శ్రీ సాయి నిలయం ఇప్పుడు నా 6 సంవత్సరాల ఓల్డ్ ల్యాప్టాప్ ఆపరేషన్ ఇక్కడ అవ్వబోతుంది డెల్ ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ అంటారా ఇది కానీ మనం హోమ్ ల్యాప్టాప్ చేయించడానికి వచ్చినాం రా గెటింగ్ సర్వీస్ ఇప్పటికీ బంద్ చేస్తున్నాను బ్యాటరీ 0% ఆర్ ఎల్స్ 3% చూపిస్తుంది చూడండి ఇది మెయిన్ ప్రాబ్లం అన్న బ్యాటరీ మార్చాలి అండ్ స్పీకర్ మీద నొక్కుతాను కర్ స్పీకర్ కదా సో అది సరే ఉంటాను అది క్లిప్ చాలు ఓకేనా ఇదిగోనా బ్యాటరీ అంతా ఇలా ఉబ్బిపోయింది లోపల గ్యాస్లో ఫామ్ అయ్యి డెడ్ అయిపోతుంది బ్యాటరీ ఇదంట స్పీకర్ మోడ్యూల్ ఇది ఒకటేనన్నా ఇది కూడా వస్తుంది రెండు ఇటొక మోడ్యూల్ రెండు మార్చాలి గైస్ ఇప్పుడైతే ల్యాప్టాప్ ఇచ్చేసి వెనక్కి అయితే వచ్చామన్నమాట సర్వీస్ సెంటర్ నుంచి అండ్ ఇంకా 2 hours మాత్రమే ఉంది మీటప్కి మేమైతే ఏవైతే గివ్ అవే ఇవ్వాలో ఆ హుడీ అండ్ దాంతోపాటు మైక్ ఇంకా కెమెరా బ్యాక్ ప్యాక్స్ అన్నీ తీసుకొని మేమైతే లొకేషన్కి అయితే వెళ్తున్నాం బట్ దానికి మధ్యలో మేము లంచ్ కాగాలి సో లంచ్ కాగి అక్కడ నుంచి లొకేషన్కి అయితే వెళ్ళాలి సో చూద్దాం టైం సరిపోద్దో లేదో ఎప్పుడు లేట్ వచ్చినట్టు ఈసారి కూడా లేట్ అవుతుంది అండ్ అన్న ఇప్పుడే లంచ్ అయ్యింది అండ్ మేము లంచ్ చేసేసుకొని ఇప్పుడైతే వెన్యూకి అయితే వెళ్తున్నాం ఎక్కడైతే మీటప్ జరుగుతుందో అక్కడికి ఎంతమంది ఉన్నారు ఏంటి తెలీదు లెట్స్ గో సీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు అసలు తెలియదు పదండి మొత్తం 3 గంటల డ్యూరేషన్లో ఏది తేడా జరగకుండా అంతా మంచిగా జరిగితే చాలు ఎరుకం వెరీ మచ్ ఇది ఎరుకం చూస్తాను నెక్స్ట్ వచ్చేస్తాను హలో కృష్ణ అన్న బ్రో నుంచి నేను చూస్తున్నాను అన్న ఇప్పుడు MBBS సెకండ్ ఇయర్ ప్రతి రోజు లైవ్ చూస్తాను ప్రతి వీడియో చూస్తాను నేను MBBS సెకండ్ ఇయర్ MBBS సెకండ్ ఇయర్ అంట అన్న నేను చేయలేదు 6 years దాదాపు 6 years నేను స్టార్ట్ చేశాను నువ్వేనా ఇన్స్పిరేషన్ అన్న థ్యాంక్ యూ మంచిగా చేయ బ్రో మీరు రెడీ చేస్తే స్టేజ్ నేను అక్కడికి వచ్చేస్తాను అక్కడ నుంచి బ్రో మహారాష్ట్రనా అంత దూరం ప్లేస్ చెప్పకండి బ్రో భయపడ
థ్యాంక్ యూ బ్రో. దా అన్న దా, లైన్ బ్రేక్ చేస్తున్నాడు ఈయన ఎవరో. మీరే తీయండి బ్రో ఫోటో. నా చేయబడేయడానికి అన్నా మీరు చేయన్నా. ఏదో జరుగుతుందా? డార్క్ నా కొడుకులు ఎక్కువైపోయినా. హాయ్ బ్రో. వీళ్ళ కాలేజ్ ఎగ్గొట్టి వచ్చిన బ్యాచ్ ఇది. కాలేజా స్కూలా? స్కూలా కాలేజా బ్రో ఇది? రే 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 ఎంతమంది రా, ఎంతమంది రా, దా వచ్చేయండి అయితే రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా. రే అరే ఎక్కడరా? అరే నువ్వు ముందుకు వచ్చేద్దా, నువ్వు ముందుకు వచ్చే. రే బెటండి రా మీరు కూడా. నువ్వు నన్ను డామినేట్ చేస్తావు బ్రో, నేను చేసాను అనుకో ఇంకా పొట్టు. అబ్బా ఓకేనా? థ్యాంక్ యూ. ఒకటి కాదు రెండు. ఓకే మీకు బాగా కిచిడి కొట్టేయాలరా మీది. ఇంకో మా వాళ్ళకి ఇచ్చుకున్నారు కిచెన్. ఈయన రెండోసారి లైక్ కొట్టలేదు స్ట్రీమ్ని. థ్యాంక్ యూ బ్రో. ఇంకోటి ఎంకమ్మా అరే ఈ ఫోన్ వాల్ పేపర్ చూడరా. ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా, నాకు తెలిసి ఇప్పుడే పెట్టుకుంటా. నిజం చెప్పు నువ్వు. నా కెమెరా ఓపెన్ చేయ. అదే ఏం గిఫ్ట్ బ్రో ఇది? ఇప్పుడా చింపనా? అరే గన్నుందరా రే మచ్చా. M1 డబుల్ ఇచ్చావునా? 5 బ్రో. నెక్స్ట్ మంత్ తమ్నేల్ దీంతోనే. ఇగో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇంకో బ్రో నా దగ్గర నుంచి ఓ చిన్న రిటర్న్ గిఫ్ట్ ఇంకో ఇంటర్వల్ తరపు నుంచి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ఓకేనా? చలో థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ కలుద్దాం తర్వాత. హాయ్ ఈయన పేరేంటి బ్రో? ఇగ్నిష్. ఓకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ ఓకే థ్యాంక్ యూ బ్రో. నేను సెల్ఫీలు ఇచ్చా. అరౌండ్ ఒక 300 కంటే ఎక్కువ మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చాను నాకు తెలిసి. అండ్ ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్ట్రీమ్ చేయాలి అని చెప్పి
I stopped the flow. Finally shirt and shirt. Okay, full hands shirt along with collar. Okay, along with sleeves folded thing. ఓకే షర్ట్ టోపీ అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ స్ట్రీమ్ని లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి అండ్ షేర్ చేయండి. అండ్ చాలా మంచిగా జరిగింది మామ. ఏదైతే అనుకున్నానో ఏలియన్ వేర్ సెటప్ ఇదంతా ఎలా జరుగుతుందని చాలా కంగారు పడ్డా. వి గాట్ IRL స్ట్రీమ్ ఫ్రమ్ మున్నాబాయ్ బిఫోర్ GTA 6. సో జార్డ్ అయితే నాకైతే ఇదైతే ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద న్యూ M1887 RLS M1873 ఏదన్నా అనుకోండి. సో నేను ఇది ఓపెన్ చేయను. యాక్చువల్లీ ఇది మన రూమ్లో కానీ RLS స్టూడియోలో కానీ పెడదాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ ఐ రిసీవ్డ్. ఓకే చూడండి ఫర్ ద కెమెరా బ్రో. అట్ ద సేమ్ టైం వ్లాగ్ కూడా రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ జార్డ్ బ్రో. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అరే పిల్లలు ఆడుకునేది బ్రో. నిన్న స్టైల్గా వచ్చింది రే ఆపండ్రా. అందరికీ సెల్ఫీ వచ్చిందిగా, నీకు రాలేదా బ్రో? దా బ్రో రా బ్రో బ్రో దా బ్రో. ఏం కనబడదు. ఇందాక సూపర్ చార్జ్ చేసినాడు మావాడే. ఎవడు KPHPకి వెళ్దామన్నాడు ఎవడాడు? నాకు మొత్తం జరిగిన మీటప్లో హుడీ ఏ పర్సనాలిటీ కరెక్ట్గా సరిపోద్దంటే ఈ బ్రోకే అనిపించింది. నేను హుడీ ఇవ్వాలి, యాక్చువల్లీ నేను ఇవ్వలేదు ఎవరికి. ఆ హుడీ ఏదరా తీసారంటారు. ఫ్రీ ఫైర్ వాడు దివాళీకి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ మీటప్ కాబట్టి నేను మన ఆడియన్స్కి ఇచ్చేస్తున్నా. థ్యాంక్స్ బ్రో, పెట్టి పట్టుకోండి. ఇదిగో హుడీ యాక్చువల్లీ విత్ వీ బ్యాడ్జ్ అండ్ వెనకాలేమో విత్ దివాళీ థీమ్. మొత్తం ఫ్రీ ఫైర్ ఒకటిది. ఓకే చలో భూయా. ఇది పేరేంటి బ్రో? జగన్. జగన్ అన్నకి ఇస్తున్నాం మనం. ఇదిగో జగన్ బ్రో, ట్రై చేయ బ్రో. నిజంగా లైక్ కొట్టలేదు స్ట్రీమ్కి. బ్రో దీంట్లో పెట్టేసుకో. వద్దులే వద్దులే పెట్టేసుకో, కష్టం లేవు ఇప్పుడు అంత అన్కంఫర్టబుల్ వద్దు. మమ్మల్ని ఇన్స్టాలో ట్యాగ్ చేయి. ఓకేనా ఓకేనా. Hello. Bye guys. Hope you guys enjoyed the stream. Love you all. Thanks for watching. Sweet dreams, hot dreams, white drops. Bye bye. Love you all. Thanks for coming. Bye. Bye Anna. అన్న మీటప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఆ తర్వాత మేమైతే లంచ్కి అయితే వచ్చాం. సో లంచ్ మాతో పాటు DFG వాళ్ళు వస్తా అని అన్నారు. అండ్ దాంతోపాటు కృష్ణ అని ఉన్నాడు అండ్ మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పి మేమైతే అంతేరాకి అయితే వచ్చాం అనమాట. చాలా డిస్కషన్ జరిగింది ఎక్కడికి వెళ్ళాలని. బట్ నేను ప్రీవియస్గా ఇక్కడ ఒకసారి తిన్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో ఈసారి మీకు చూపిస్తాను ఎలా అవుతుంది, ఏంటి డిన్నర్ ఎలా అవుతుంది అనేది. నేను లంచ్ డిన్నర్ అంటే ట్రోల్ చేయకండి ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం డిన్నర్ ఎలా జరుగుద్ది అని చెప్పి. మనతో పాటు రాకేష్ బ్రాండ్ మొత్తం స్క్వాడ్ ఉంది. ఒక 19 మంది అయితే అవ్వబోతున్నారు. సో బిల్ ఎంత అవుతుందో నాకు తెలియదు. మీరు ఇప్పుడే ఎస్టిమేట్ చేయండి బిల్ ఎంత ఉంటుందో. ఫైనల్లో చూద్దాం ఓకేనా. నా దాకా వచ్చి నా ఫోటో తీసుకుంటున్నాడు RLS నా గురించి. బిగ్ ఫ్యాన్ అని చెప్తా వచ్చాను మంచిగా. నేను 4 గంటల నుంచి ఉన్నా లిటరల్లీ. అండ్ అన్న ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చేసాం. యాక్చువల్లీ టేబుల్స్ ప్రాబ్లం అయ్యి బట్ మనల్ని కలవడానికి ధనుష్ FF గేమర్ అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఉన్నాడు మన కృష్ణ అన్న. అండ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని యాక్చువల్లీ విశ్వాసాలు తీసుకొని వస్తున్నారు. సో చలో లెటెస్ట్ వాళ్ళు ఏదో దాచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది బ్రో. ఏం చేస్తున్నారు? ఓకే కంటెంట్ మొత్తం ఫుల్ రికార్డ్ చేసుకుంటున్నారు. యాక్చువల్ మైకులు సెట్ చేసుకుంటున్నారు. వీళ్ళదొక మైకు వాళ్ళదో మైకు. సో వస్తున్నాడు. చూసుకో
బయట వెయిట్ చేసాం, ఒక అరగంట వెయిట్ చేసాం. సారీ ట్రాఫిక్. మేము ఇప్పుడు అరవడానికి కూడా లేదు. మీరు యానిమే ఫ్యాన్ తెలుసు కాబట్టి మీకోసం స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అన్బాక్స్ చేస్తాను తర్వాత. మా పర్సనల్ వాడు మోహి బోర్దా. ఓకే చలో. సో మన వాళ్ళు మన కెమెరా ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ దాకా వీళ్ళు ఎలా వచ్చారో నాకు ఐడియా లేదు యాక్చువల్. అదే బ్రో తమ్ముడిని కలిసాము. అన్నయ్య ఇంపార్టెంట్. అన్నా తెలుసు మంచి ప్లేయర్ వంటగా తాకు. రియల్గానే చెప్తాను. ఒక్క నిమిషం నేను ఓపెన్ చెప్తాను. మీ చేతులతో బాక్స్ ఓపెన్ చేయండి. నాకు తెలుసు మీరు యానిమే ఫ్యాన్ అని చెప్పి. మీకు ఏ క్యారెక్టర్ చేస్తాను? ఈ సెటప్ పెట్టుకోవడం బాగుంటుంది. ఈ సెటప్ అంటే మా దగ్గర ఇటాచి ఉంది. ఇప్పుడు బ్రో ఇది వెజ్జా నాన్ వెజ్జా? తిన్నది కాదు కానీ బట్ సాటర్డే కదా. తోటకూర లేవరా? అట్లనే ఉండాలి రియాక్షన్ అమ్మాయి. మేము తీసుకొచ్చామంటే హోటల్కి అలా ఉంటుంది మినిమం. లివర్ అంటే వెజ్ అంటే ఏంటది? లివర్ అంటే వెజ్ అంటే ఏంటి ఒకసారి బాయ్ మేరకు బి డాలనా? వెజ్జా నాన్ వెజ్జా? తోటకూర పప్పు. ఎవరు ఎందుకు వచ్చింది మధ్యలో? అదే అర్థం కాదు. నేనే నిప్పేం కాదు. పన్నీర్లో కూడా లేదు. పన్నీర్ కూడా కాదు. లివర్ లాగే వెజ్జే బ్రో. కానీ తెలిసిపోతుంది వెజ్ లాగా. వెజ్జే టెక్స్చర్ బట్టి తెలిసిపోతుంది. అది పేరే తేడా పెట్టు. ఇప్పుడు నాకు ఒక డౌట్. ఈ స్క్రీన్లో ఎందుకు ఎస్ అని స్పామ్ అయింది? డిస్కోలో కూడా సౌండ్ ఉంటాయి అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. ఏమో బ్రో మనకి ఎస్ అని సార్ అంటే బోయా చేయమనేమో. బోయా చేయమంటే ఇంకేం చేయలేం, అలా సాగుతుంది. చాట్ నన్ను ఏడిపిస్తుంది. ఏదో రోజు నాకు టైం వస్తుంది. అంటే ఎంకరేజ్మెంట్. బీచ్ యాడ్ నుంచి వచ్చిందిరా. బీచ్ యాడ్ నుంచి వచ్చిందిరా నీకు? ఎట్లా యూట్యూబ్ ఫుల్ టైం అయినాక నో ప్లాన్స్. ప్రస్తుతం యూట్యూబ్ ఫ్లో. గో విత్ ద ఫ్లో. రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్కి? కంప్లీట్ అయిందా? అవలేదా? జిమ్ చేసే వాళ్ళు పక్కన పెట్టుకోవాలి, అప్పుడు రెజల్యూషన్ కంప్లీట్ అవుతుంది. దాని రిలేటెడ్గా ఏమన్నా జిమ్ చేస్తారా టీంలో? అమ్మా అమ్మా ఏది క్వశ్చన్ అయితే అడగకూడదు. మన ప్లాన్ చెప్పలేదు రామకృష్ణ.
అండ్ అన్న డిన్నర్ అయిపోయింది అండ్ మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం ఫ్లాట్కి. అండ్ అనుకున్న దానికంటే చాలా మంచిగా జరిగింది. మామూలుగా మన మీటప్పే కావచ్చు అండ్ దాంతోపాటు ఈరోజు జరగాలనుకున్న అన్ని క్రియేటర్స్ మీటప్ కావచ్చు. అండ్ దాంతోపాటు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మన 6 years old ల్యాప్టాప్, నేను దేంతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానో ఆ ల్యాప్టాప్ని రిపేర్కి ఇచ్చానని. మొత్తం ఇంత అమౌంట్ అయితే అయింది 9300. బ్యాటరీ 5300 తీసుకున్నాడు అండ్ స్పీకర్స్ 4000 తీసుకున్నాడు. మొత్తం 9300 అయితే అయింది. సో ఫైనల్గా మన ల్యాప్టాప్ అయితే వచ్చిందనమాట మనకి. అండ్ దీంట్లో చాలా ఓల్డ్ మెమరీస్ అయితే ఉన్నాయి. సో కొత్త ల్యాప్టాప్ నేను ఫస్ట్ రోజు ఎలా తీసుకున్నాను అలాగే అనిపిస్తుంది రా, ఇప్పటికీ ఏం మారలేదు. స్క్రీన్ అయితే కొద్దిగా గలీజ్గా ఉంది, మన వాళ్ళు తుడిసినా కానీ ఈ కీబోర్డ్లో ఉన్నది దీంట్లోకి వెళ్తుంది అనమాట. సో చలో ఆన్ చేసా. 8GB రిచ్ కిడ్ బ్రో, అప్పుడే 6 సంవత్సరాల క్రితం మంది 8GB మొత్తం అంతా కూడా. సో చలో స్టార్ట్ అయింది. ఇంకా పాస్వర్డ్ సీక్రెట్. ఓకే చలో సంకుల్ వచ్చి అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు స్టార్టింగ్ వచ్చేదే. అండ్ స్పీకర్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. నా దగ్గర యాక్చువల్లీ పాత ఓల్డ్ ఫ్రీ ఫైర్ చాలా మెమరీస్ ఉన్నాయి. నేను దాంట్లో ఏదో ఒక్కటి ప్లే చేస్తాను. అబ్బాయి చాలా రికార్డింగ్లు ఉన్నాయి మామ, అసలు ఓపెన్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది చూడు. బట్ ఐ స్టిల్ లవ్ దిస్ ల్యాప్టాప్. నేను దీన్ని ఎప్పటికీ వదిలేను. దీనికి 10,000 ఖర్చు పెట్టానంటే అర్థం చేసుకోండి హౌ మచ్ ఐ లవ్ దిస్. ఓకే నేను యాక్చువల్లీ ఈ ల్యాప్టాప్ని కొన్నదే ఒక 1 lakh rupees అనుకుంటా. బట్ మళ్ళీ దీని మీద 10,000 ఖర్చు పెట్టాను. ఎన్ని రికార్డింగ్లు ఉన్నాయి మామ దీంట్లో. సరే చలో ర్యాండమ్గా ఒక దాంట్లోకి అయితే వెళ్తాను, ఎవరు ఉంటారు చూద్దాం. ఓకే రాకేష్ అన్న ఉన్నాడు మనతో పాటు. అసలు ఈ లాబీ ఎప్పుడు చూద్దాం. అప్పుడులో మొత్తం అంతా ఓల్డ్ లాబీ, ఎక్కడ కావాలంటే అక్కడ నుంచోవచ్చు, మొత్తం చుట్టూ తిరగచ్చు. ఈ రోజుల్లో అలాగ చిన్న డబ్బా లాబీ కాదు, చాలా బాగుంది. అండ్ చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయి, ఓల్డ్ థంబ్నెయిల్స్. అది అప్పుడే కే క్యారెక్టర్ కొత్తగా వచ్చింది, ఆశీర్వదిస్తున్నాడు. సో ఇలా చాలా ఓల్డ్ మెమరీస్ ఉన్నాయి, నేను అన్నీ ఇప్పుడు చూపించలేను. బట్ బ్యాటరీ బాగా ఆగుతుంది. ఇప్పుడు 40% ఉంది బ్యాటరీ. సో నేను కార్లో కూడా ఓపెన్ చేసి టెస్ట్ చేసా, 40% ఉంది బ్యాటరీ. అండ్ స్పీకర్లు ఇదివరకు ప్రాబ్లం వచ్చింది కదా, సో మళ్ళీ ఇప్పుడు స్పీకర్లో ఓపెన్ చేసి చూపిస్తుంది. స్పీకర్ ఉంది. ఓకే చూడండి ఎంత ప్లెజెంట్గా వస్తుంది. డింగ్ డింగ్ అదే పొద్దున్న ఇచ్చినప్పుడు కిర్ర 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 అంది. సో అన్నీ ఆల్ రైట్, చాలా మంచిగా అన్నీ సెట్ చేసి ఇచ్చారు. బట్ బిల్ సరిగ్గా ఇవ్వలేదు, కాస్త బిల్ దగ్గర డిసప్పాయింట్ అయ్యా. బట్ యా నేను ఈ కూర్చొని మొత్తాన్ని నెమరేసుకుంటా. మెమరీస్ నా ఓల్డ్ పిక్ ఒకటి ఉండాలిరా, ఆ పిక్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను చూపించాలనుకున్నదే ఓపెన్ చేసి చూపిస్తానా అని. అప్పట్లో చాలా నాది మ్యాక్సిమం మీరు చూసిన పిక్ ఏదైతే పిక్ ఫస్ట్ నా ఫేస్ రివీల్ అప్పుడు వచ్చిందో అదే అన్నమాట ఈ పిక్ యాక్చువల్లీ. అండ్ దాంతోపాటు సెకండ్ అండ్ ఇది థర్డ్ నేను అన్నిటిలో పెట్టే పిక్ ఇది. అండ్ చాలా ఫోటోలు దిగాం అప్పుడులో. ఈ నమన్ గాడు ఇప్పుడు ఎవడైతే నాతో ఆడుతున్నాడో ఈ నమన్ గాడు వీడు. అండ్ ఇది కూడా ఇది అప్పుడులో నేషనల్ ఫ్లాగ్ పక్కన వచ్చేలాగా బోల్డ్ చేసాం, చాలా నిబ్బ పనులు జరిగినాయి. ఈ షర్ట్ కూడా ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. నేను ల్యాప్టాప్లో అన్నీ చూసి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మాకు తెలిసినంత వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం అంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. అండ్ దాంతోపాటు ఇంకా సమ్ అదర్ ప్లాన్స్ రేపటికి. సో చూద్దాం ఎలా అవుతుందో. బట్ ఈరోజు అవుతాయని అనుకున్న అన్ని పనులు అయినాయి. ల్యాప్టాప్, మీటప్ అండ్ మీటింగ్ క్రియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడైతే నేను ప్రశాంతంగా పడుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. లవ్ యూ ఆల్, టేక్ కేర్, పీస్ అవుట్.